ఓ బుక్కెడు బువ్వో ఒక బొక్కో ముక్కో కుక్కకేస్తే ఇంటి ముంగట్నే ఉంటది. కొత్తోళ్ళు ఎవరన్నా వస్తే బావు బావు అంటది. రాత్రి పూట దొంగలు తిరిగితే ఎంబటి వాడి తరిమి తరిమి కొడుతుంది. అందుకే పెద్దోళ్ళు అంటారు, ఇంట్లో ఎంతమంది ఉన్నా ఇంటి ముంగట ఓ కుక్క ఉండాలిరా అని. కానీ పెద్ద పెద్దోళ్ళు కుక్కలను పై పనులు చేసేతానికి కాకుండా మూతులు నాకేతానికి ముద్దు చేసేతానికి ఒడిలొచ్చి కూసునేతానికి సాదుకుంటారు. సరే, అందరు ముచ్చట మనకెందుకు గాని ఈ కుక్క విశ్వాసం చూడుండ్రి ఎట్లున్నదో. అన్ని మర్చిపోతే కావచ్చు గాని అన్నం పెట్టిన చెయ్యిని మాత్రం అస్సలు మర్చిపో కుక్కలు. అందుకే తన తోడుగున్న చిన్నారి బుజ్జి కనిపిస్తలేదని గీ కుక్క పడుతున్న ఆరాటం చూడుండ్రి. అటు ఉరుకుతున్నది ఇటు ఉరుకుతున్నది. మనుషుల తీరుగా మాటలు వచ్చేది ఉంటే ఏం జరిగిందో పూసగుచ్చి చెప్పేది కావచ్చు గాని దానికి బౌబౌ తప్ప ఇంకేం రాదాయే. అందుకే సతమతం అవుతున్నది. కాకినాడ జిల్లాల జ్ఞానేశ్వరి అనే ఓ చిన్న బుజ్జి ఈ కుక్కతో పాటు శనివారం నాడు మిస్ అయింది. ఎక్కడున్నదో ఎటు పోయిందో ఏమైందో తెలియదు. ఇప్పటికి 4 రోజులైనా జ్ఞానేశ్వరి జాడ దొరకలేదు. కానీ అలా చిట్టి తల్లికి తోడుగున్న కుక్క మాత్రం గిట్ల దర్శనం ఇచ్చింది. ఉత్తాగా అనిపించుడే కాదు, జ్ఞానేశ్వరి తల్లి దగ్గరికి పోయి అడవిలకు రా అన్నట్టు గుంజుకొని పోయినట్టు చేసిందట. దాంతోని కుక్క ఎటు తిరిగితాటు 500 మంది పోలీసులు జల్లెడబడుతున్నారట అడవిని. అమ్మ జ్ఞానేశ్వరి ఎక్కడున్నో తల్లి అని పిలుచుకుంటా తిరిగిండ్రట. 3-4 రోజుల నుంచి అంజనం వేసినట్టు ఎంకలాడినా ఆ పాప దొరుకుతలేదట. కాళ్ళు గుంజంగా కడుపులు నొయ్యంగా పొట్టు పొట్టు తిరిగిండ్రట. మరి కుక్కకున్న టాలెంట్ ను బట్టి దానికున్న విశ్వాసం కొద్దీ ఆ పాప మీద ఉన్న ప్రేమ కొద్దీ జ్ఞానేశ్వర్ ఎక్కడున్నదో జాడ తెలుస్తుందో చూడాలి. ఒకగాల దొరికితే పైలంగా ఇంటికి తీసుకుపోయేటట్టు కావాలి. అది కుక్క చేసే సాయంతోనే పాప దొరుకుడు సాధ్యమైతది. అందుకే ఈ కుక్క మనుషులకు ఏదో చెప్పాలనని పాపకేమైందో ఎక్కడున్నదో చూపెట్టాలని సతమతం అవుకుంటా ముంగటికి సాగుతున్నది. అటు ఇటు ఉరుకుతున్నది. దీని ఆరాటం పోరాటం చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తున్నది కదా. మరి దీని ఆరాటము ప్రేమ విశ్వాసం కొరకైనా పోలీసులకు జ్ఞానేశ్వరి క్షేమంగా దొరకాలని కోరుకుంటురట ఈ ముచ్చటేరికైన పబ్లిక్. నువ్వు అనుకున్నట్టు చేసేదానికి ఇది సినిమా కాదమ్మా, రాజకీయం. రియల్ హీరోయిజానికి మస్తు ఫరక్ ఉంటది తెలుసా అనేటోళ్ళ నోర్లు ముగిస్తున్నాడు సీఎం దళపతి విజయ్. అది రియల్ అయినా నా స్టైల్ ఎప్పటికీ ఒక్క తీరే ఉంటది అన్నట్టు కొత్త కొత్త పనులు చేస్తున్నాడు. ఆడోళ్లకు చిన్న పిల్లలకు ఏమైనా నేను ఊకోను అని సినిమాలలో హీరోలు డైలాగులు చెప్తారు, పానాలు తెగించి ఫైటింగ్లు చేస్తారు. కానీ విజయ్ సీఎం కుర్చీ ఎక్కినాక మాట్లాడుకోవడాలు లేవు, డైలాగులు లేవు, ఫైటింగ్లు అంతకంటే లేవు అన్నట్టు గట్టి గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆడోళ్ల జోలికి వచ్చే చిల్లరగాళ్ళ ఒంట్లే వణుకు పుట్టేటట్టు సింగపెన్ స్పెషల్ ఫోర్స్ అనే ఒక టాస్క్ ఫోర్స్ ను తయారు చేసిండు. అంటే విజయ్ తోని ఆట సింగపెన్ ఫోర్స్ తోని వేట మామూలుగా ఉండది అన్నట్టు అవుతున్నదని అక్కడి పబ్లిక్ మాట్లాడుకునేటట్టు చేసిండట. తమిళనాడులో ఆడోళ్లను కన్నెత్తి చూసినా కావాలనని షిడాయించిన కరెంట్ షాక్ కొట్టిన కాకి తీరుగా అయ్యేటట్టు చేస్తదట ఈ సింగపెన్ టాస్క్ ఫోర్స్. సినిమాల సీన్లు ఒకదాని తర్వాత ఇంకోటి టకా టకా పడ్డట్టు ఆపద కాలంలో అతివేగంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చేటట్టు తయారు చేసిండట. ఇందుకోసం 354 కోట్లు ఖర్చు చేసి కండ్లు మూసి తెరిచే లోపల కండ్ల ముంగట ఉండేటట్టు స్పీడ్ ఉండే వాహనాలు కొన్నారు. వాటిని సీఎం విజయ్ స్వయంగా నడిపి షురూ చేసిండు. మొత్తం ఆడోళ్లతోనే ఉండే ఈ టాస్క్ ఫోర్స్ చాకులు నాన్ చాకుల కంటే యాక్టివ్గా ఉంటారట. తమిళనాడులో ఆడోళ్ల మీద చిన్న పిల్లల మీద చిన్న గీత పడ్డ షెమ్డాలొలిసి చేతులు పెట్టేటట్టు యాక్షన్ ఉంటదట ఇల్లది. అందుకే సీఎం విజయ్ మిమ్ములను కంటికి రెప్పతీరుగా చూసుకునే బాధ్యత నాది అన్నట్టు భరోసా ఇచ్చినట్టు మాట్లాడిండు. రాంగ్ కథలు పడితే రఫ్ ఆడిస్తా అన్నట్టు చెప్పిండు. మరి చూడాలి సీఎం విజయ్ అనుకున్నట్టు సింగపెన్ స్పెషల్ ఫోర్స్ పని చేసి షెబ్బాష్ అనిపించుకుంటుందా, లేకుంటే ముందు మురిసినమ్మ పండుగ ఎరగదన్నట్టు తర్వాత ఎప్పటి తీరు అవుతుందా అనేది ముందే చూడాలిగా.